కమింగ్ బ్యాక్ టు రీజనల్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ప్రజాస్పందన కనిపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంతకాల ప్రతులు తరలిస్తున్నారు. లారీలు, వ్యానుల్లో సంతకాల ప్రతులను తరలిస్తూ ఉన్నారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు ఈ కోటి సంతకాలు చేరతాయి. అనంతరం ఈ నెల 17న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలుపనున్నారు. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే నిలిపివేయాలని కోరనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైట్, ప్రైవేటీకరణపై ప్రజల ఆగ్రహం చూస్తున్నాం మనం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో లక్ష్యానికి మించి కోటి సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17న గవర్నర్ కూడా కలవబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ప్రజల్లో ప్రతి సెక్షన్ కూడా దీన్ని ఇంతలా వ్యతిరేకిస్తున్నా ఇదే నిర్ణయంతో ముందుకెళ్తూ ప్రైవేట్కి దారాదత్తం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజా భాగస్వామ్యం కలిగినటువంటి ఉద్యమం మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,70,00,000 మంది కుటుంబాలు ఉన్నారు. దాదాపు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 1,40,00,000 వరకు కూడా సంతకాలు చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో 1,00,00,000 మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గత 2 నెలలుగా ప్రజల నుండి సేకరించినటువంటి ఏదైతే వినతి పత్రాలు, వాళ్ళ సంతకాలతో సేకరించినటువంటి వినతి పత్రాలన్నింటినీ కూడా ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల నుండి కూడా 26 జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 26 జిల్లా కేంద్రాలకు కూడా చేరుకునేలాగా భారీ ర్యాలీల ద్వారా ఆ సంతకాలన్నింటినీ కూడా పంపించారు. ఇప్పుడు ఈ సంతకాలన్నింటినీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరిన తర్వాత ఈ నెల 15వ తేదీన అన్ని జిల్లాల నుండి కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలంతా కూడా భారీ ర్యాలీలుగా ఆ సంతకాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని విజయవాడ తీసుకురానున్నారు. సో విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఈ నెల 17వ తేదీన ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఆ గవర్నర్కి ఆ కోటి సంతకం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాన్ని వివరించనున్నారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఒక వినతి పత్రాన్ని ఇప్పటికైనా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకి ప్రైవేటీకరణకు అడుగులు ముందుకేస్తుంది. మొండిగా ఆ ప్రైవేట్ వ్యక్తులు పారం చేయడం కోసం పేద విద్యార్థుల విద్యావకాశాలు, మెడికల్ విద్యావకాశాలు దెబ్బతీయడమే కాకుండా ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ప్రైవేటు వ్యక్తులకు దాసోహం అంటుంది. కాబట్టి ఈ నిర్ణయం పైన గవర్నర్ జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతి పత్రం ఇవ్వనున్నారు. సో ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు కూడా నిర్వహించారు. ర్యాలీలుగా ఆ సంతకాలన్నింటినీ కూడా ఏవైతే సేకరించినటువంటి సంతకాలు ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ కూడా ర్యాలీగా ఆ ర్యాలీలు జెండా ఊపి ప్రారంభించారు నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఎందుకంటే గత అక్టోబర్ 9 నుండి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గ్రామాన కూడా వెళ్ళి రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ చేసింది. ప్రజలందరి అభిప్రాయాలు సేకరించింది. ప్రజల ప్రజలను భాగస్వామ్యం చేసింది. 1,00,00,000 మందికి పైగా సంతకాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నది తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసేటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసిన పరిస్థితి. సో 1,00,00,000 మంది సంతకాలు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం ఇది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ అంశం పైన కూడా ఇంతటి విస్తృతమైనటువంటి ప్రజాప్రాయం కానీ ఇంతటి విస్తృతంగా ప్రజా వ్యతిరేకత అన్నది కూడా ఎక్కడ కూడా వ్యక్తం కానటువంటి పరిస్థితి. సో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఒక డిమాండ్ ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుమోగించింది. హరి,
అయితే సతీష్, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందా రాదా అనేది తెలియక చేయటం ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కూటమికి ఓట్లేసిన వాళ్ళ విద్యార్థులు కూడా దీంట్లో ఖచ్చితంగా ఉండుంటారు. ఆ పేద విద్యార్థులు మెడికల్ విద్య చదవాలని ఆశించే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ రకమైన స్పందన లేకపోతే రాదు. సో అయినా కూడా కేవలం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో చేస్తున్న నిర్ణయం కాబట్టి, ప్రైవేట్ పరం చేసే ఒక దుర్బుద్ధి ఉంది కాబట్టి దీన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుందంటారు. సో ప్రభుత్వం అయితే ఇప్పటివరకు కూడా వెనక్కి తీసుకునే ఎటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఎందుకంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. రెండు అంశాలు, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి క్రెడిట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఒకటైతే, మరొక వైపు దీని వెనక కార్పొరేట్ శక్తులతోనూ ప్రైవేట్ వ్యక్తులతోనూ కొమ్మక్కైనటువంటి కొందరు ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి అన్నది, అవినీతి డీల్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకోసమే దీనిపైన ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని చెప్తోంది. ఇప్పటికీ చంద్రబాబు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఒక్క ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా నిర్మించిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 నిర్మిస్తే ఆ ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఆ పేరు నిలిచిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో, అక్కస్తో. ఎందుకంటే ఈ రోజుకి కూడా చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, ఇవాళ 4వ ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. తన సొంత కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించలేదు. మరొక వైపు పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించి చూపించారు. ఈ వ్యత్యాసాన్ని పైన ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతుంది. విద్యావంతులు, మేధావులు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ కళాశాల ప్రభుత్వ రంగంలో ఉండాలని అన్ని విపక్షాలు కూడా, కమ్యూనిస్టు పార్టీలు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాయి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అదేవిధంగా ఏవైతే ఆ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వడ్డే శోభనాథ్ లాంటి ఏవైతే ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తామో ఇటువంటి నాయకులు, అదేవిధంగా జడ శ్రవణ్ కుమార్, ఐఏఎస్ విజయ్ కుమార్, ఇటువంటి మాజీ ఐఏఎస్లు, అదేవిధంగా న్యాయ నిపుణులు, మరొక వైపు వైద్య రంగ నిపుణులు అందరూ కూడా, వైద్య విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించినా సరే, కేవలం ఇందులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వలన ఈరోజు ఇప్పటికీ వెనక్కి తగ్గదు. కానీ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్న అంశాన్ని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ సతీష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ప్రజాస్పందన కనిపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంతకాల ప్రతులు తరలిస్తున్నారు. లారీలు, వ్యానుల్లో సంతకాల ప్రతులను తరలిస్తూ ఉన్నారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు ఈ కోటి సంతకాలు చేరతాయి. అనంతరం ఈ నెల 17న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలుపనున్నారు. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే నిలిపివేయాలని కోరనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.